మన రూపాయి విలువ మీద 2014 ఎన్నికల టైంలో ప్రధాని నరేంద్ర మోదీ ఏమన్నారో ఒకసారి చూడండి. ये ऐसे नहीं होता मित्रों, मैं शासन में बैठा हूं, मुझे मालूम है इस प्रकार से रुपया इतनी तेजी से गिर नहीं सकता. अरे ये नेपाल का रुपया नहीं गिरता है, बांग्लादेश की करेंसी नहीं गिरती है, पाकिस्तान की करेंसी नहीं गिरती, श्रीलंका की करेंसी नहीं गिरती. क्या कारण है हिंदुस्तान का रुपया పట్లా హోతా జా రహా. అప్పుడు రూపాయి వాల్యూ డాలర్ తో పోలిస్తే 60 రూపాయల 95 పైసలు. కానీ మోదీ పరిపాలనలో రూపాయి పాతాళానికి పడిపోయి నేను ఈ వీడియో చేస్తున్న టైంకి 90 రూపాయల 45 పైసలుగా ఉంది. కానీ ఇప్పుడు రూపాయి వాల్యూ గురించి మాట్లాడాలి అంటే, దాని గురించి డిబేట్ పెట్టాలన్నా, దాని గురించి స్పందించాలన్నా బీజేపీ పార్టీ అండ్ ఆ పార్టీ సీనియర్ లీడర్స్ కంప్లీట్ సైలెంట్ మోడ్ లో ఉన్నారు. ఎందుకు? ఇప్పటికే రూపాయి వాల్యూ మీద చాలా వీడియోలు మీరు చూస్తుంటారు. అనేక మంది చాలా ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ మీ ముందుకు తీసుకొచ్చి ఉంటారు. ఇప్పుడు అమెరికన్ టారిఫ్లు తగ్గించింది కాబట్టి రూపాయి వాల్యూ ఏకంగా పెరిగిపోతుందని, మోదీ దెబ్బకి ట్రంపే దిగొచ్చాడు అని చెప్పి ఓ పెద్ద పెద్ద గొప్పలు చెప్పుకుంటున్నారు. బట్ ట్రంప్ ముందు ప్రధాని మోదీ మోకరిల్లిపోయాడు అనే విషయం మీకు తెలుసా? అమెరికాతో ఇండియన్ ట్రేడ్ డీల్ రూపీని ఇంకా దెబ్బతీస్తుంది. మొన్న పెట్టిన సెంట్రల్ బడ్జెట్లో చేసిన ఒక పని రూపాయిని ఇంకా పాతాళానికి పడేయడం ఖాయంగా కనిపిస్తోంది. అవేంటో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీన్వైల్ ప్రతిరోజు నా నుంచి ఇలాంటి వీడియో ఒకటి వస్తుంది. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శ్రావణీస్ పిఓవి. రైట్, ఇక వీడియోలోకి వెళ్తే 1947లో డాలర్ వాల్యూతో పోలిస్తే రూపీ వాల్యూ 3 రూపీస్ 2 పైసేగా ఉండేది. 1950లో ఇదే రూపీ వాల్యూ 4 రూపీస్ 2 పైసేగా ఉండేది. ఇప్పుడు 90 రూపీస్ 45 పైసే. అంటే ఆసియా ఖండంలోనే ఎక్కువగా దెబ్బతిన్నది మన ఇండియన్ రూపీనే. ఆ విషయం తెలుసా? ఈవెన్ బంగ్లాదేశ్, పాకిస్తాన్ కరెన్సీ కూడా మన రూపాయిలాగా పడిపోవట్లేదు, అలా కనిపించట్లేదు. బట్ ఇండియన్ రూపీ వాల్యూ పడిపోవటానికి మెయిన్గా ఒక 6 రీజన్స్ నాకు కనిపిస్తున్నాయి. అందులో నెంబర్ 1, మన షేర్ మార్కెట్ల నుంచి ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు తిరిగి మళ్ళీ వెళ్ళిపోవటం. ఇక నెంబర్ 2, డాలర్ ప్రపంచవ్యాప్తంగా బలపడటం, చాలా స్ట్రాంగ్ అవుతూ ఉంది. ఇక థర్డ్ పాయింట్ ఏంటో తెలుసా? అమెరికన్ ఇండియన్ ట్రేడ్ డీల్ మొన్నటి వరకు జరగకపోవడం. ఇక ఫోర్త్ పాయింట్ అమెరికా టారిఫ్లు. ఐదోది ఇంపోర్ట్ బిల్లులు పెరగటం. అంటే మన దేశానికి అవసరమైన గోల్డ్, సిల్వర్, కాపర్, మెటల్ ప్రైజెస్ అమాంతం పెరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనం బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం, ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. బట్ వాటి ప్రైజెస్ పెరిగినప్పుడు మనం ఎక్కువ డాలర్లకి కొనుక్కోవాల్సి వస్తుంది. దానివల్ల డాలర్ వాల్యూ పెరిగి రూపీ విలువ పడిపోతుంది. ఇది ఒక బిగ్గెస్ట్ రీజన్గా కనిపిస్తోంది. ఇక 6th పాయింట్, ఆర్బీఐ దగ్గర ప్రజెంట్ $700 బిలియన్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. రూపీ వాల్యూ పడిపోయినప్పుడు ఆర్బీఐ తన దగ్గరున్న డాలర్స్ని మార్కెట్లో అమ్మితే దానివల్ల రూపీ కొంత బలపడే అవకాశం ఉంటుంది, బలపడుతుంది కూడా. బట్ ఆర్బీఐ ఆ పని చేయట్లేదు. దిస్ ఈజ్ ఆల్సో వెరీ బిగ్గెస్ట్ రీజన్. ఇక ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ మన స్టాక్ మార్కెట్ నుంచి వెళ్ళిపోతే రూపీ వాల్యూ ఇంకా పడిపోతుందని చెప్పాను కదా. మొన్న బడ్జెట్లో స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ 0.02% నుంచి ఏకంగా 0.05%కి పెంచుతున్నట్లు మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఒక బాంబు పేల్చారు. దెబ్బకి ఆ రోజు స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి. ఎప్పుడూ లేని విధంగా దాదాపు కొన్నేళ్ల తర్వాత ఈ స్థాయిలో స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోవటం ఈ బడ్జెట్ తర్వాతే అని చెప్పి విశ్లేషకులు చెప్పారు. బట్ ఎస్టీపీ పెంచితే ట్రేడింగ్ ఖర్చులు పెరుగుతాయి. అప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్లు బాగా తగ్గిపోతారు. 2025లో ఎప్పుడూ లేనంతగా 1.6 lakhs of crores ఇన్వెస్ట్మెంట్స్ని ఫారిన్ ఇన్వెస్టర్లు ఒక్కసారిగా వెనక్కి తీసుకుంటున్నారు. ఇది ఎంత దారుణం! పెట్టిన ఇన్వెస్టర్లు ఒక్కసారి ఈ స్థాయిలో వెనక్కి తీసుకుంటే అదే జరుగుతోంది. ఇక్కడ రీజన్ కూడా అదే. 2026 జనవరిలో 10,586 కోట్ల విలువైన షేర్లని ఫారెన్ ఇన్వెస్టర్లు అమ్మేశారు. ఇప్పుడు ఎస్టీపీ పెంచారు కాబట్టి మిగిలిన వాళ్ళు కూడా ఉండే ఛాన్స్ లేదు ఇక్కడ. అప్పుడు మన రూపీ వాల్యూ మరింతగా పడిపోతుంది, మరింత బలహీనపడే అవకాశం ఉంది. ఇక ఫైనాన్స్ మినిస్టర్కి ఆ మాత్రం తెలియకుండా ఉంటుందా చెప్పండి? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. బట్ దాని గురించి ప్రశ్నిస్తే నో ఆన్సర్. ట్రంప్ ఇండియా మీద టారిఫ్లని 25% నుంచి 18%కి తగ్గించాడు. దీంతో రూపీ జస్ట్ 48 పైసల దగ్గర బలపడింది. ఈ కొంచెం పెరిగితే ఇండియాకి జరిగే మేలే ఉంది? ఖచ్చితంగా లేదు. కానీ ఆ 7% టారిఫ్లు తగ్గించి అమెరికా మన దగ్గర $500 బిలియన్ బిజినెస్ చేయడానికి
రెడీ అయింది. సో ఇక్కడ టారిఫ్లు తగ్గించినందుకు ఇండియా ఏకంగా రష్యా నుంచి చమురు కొనుగోలు ఆపేసి ఇప్పుడు ఇకపై వెనుజులా నుంచి కొంటుంది అని చెప్పి ఓ మాట ఇచ్చారు. సో $500 బిలియన్ అమెరికా నుంచి ఎనర్జీ, టెక్నాలజీ, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, బొగ్గును ఇండియా కొనాలంట. ఇది ఇప్పుడు ట్రంప్ పెట్టిన కొత్త కండిషన్. దీనికి మోదీ కూడా తలొగ్గారు. అంటే 7% టారిఫ్లు తగ్గిస్తే $500 బిలియన్ బిజినెస్ అమెరికాకు జరుగుతుంది. మరి ఇండియాకి ఏం జరుగుతుంది ఇందులో? ఇండియాకి ఏం లాభం వస్తుంది అంటే రూపాయి మరింత పాతాళానికి పడిపోతుంది. ఇండియాలో మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, నిరుపేదలు ఈ ఒక్క డెసిషన్ వల్ల రోడ్డున పడే పరిస్థితి ఉంటుంది. డైరెక్ట్గా ఏం కోల్పోతున్నామంటే ఆన్సర్ లేకపోవచ్చు, కానీ ఇండైరెక్ట్గా అనేక ఫ్యాక్టర్స్ సాధారణ ప్రజలపైన ఇక్కడ ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇది నేను చెప్తుంది కాదు, ఒకసారి ఆలోచిస్తే ప్రతి ఒక్కరికి కూడా నిజం అనిపించే అంశం. అమెరికా నుంచి మనం వస్తువులు దిగుమతి చేసుకుంటే డాలర్ వాల్యూ ఇంకా పెరుగుతుంది, బట్ ఇండియన్ రూపీ వాల్యూ అంతకు మించి పడిపోతుంది. ఇక్కడ రూపీ వాల్యూ పెరగాలంటే ఇండియా నుంచి ఎక్స్పోర్ట్స్ పెరగాలి, ఇంపోర్ట్స్ కాదు అనే కామన్ మ్యాన్కున్న ఆలోచన కూడా మన గవర్నమెంట్ ఉందా అంటే లేదని అనిపిస్తోంది. టారిఫ్లు తగ్గిస్తే ఇండియాకి ఏదో లాభం జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అని చెప్పి చాలామంది ఒక భ్రమలో ఉన్నారు, అలా ఆలోచిస్తున్నారు, అలా అనుకుంటున్నారు. బట్ అసలు మన దేశం నుంచి అమెరికాకి ఎక్స్పోర్ట్స్ అయ్యేవి 18% మాత్రమే గూడ్స్. మిగతా 82% ఆఫ్ గూడ్స్ వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ అవుతూ ఉన్నాయి. మన ఇండియా నుంచి అదర్ కంట్రీస్కి 82% మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ట్రంప్ టారిఫ్లు విధిస్తే మన ఎక్స్పోర్ట్స్ ఏమైనా ఆగిపోయాయా? ఖచ్చితంగా లేదు. బట్ ఇదంతా దేనికి? అమెరికా కాకపోతే వేరే దేశానికి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు కదా, చేస్తాం కదా. కానీ బట్ ట్రంప్కి ఇక్కడ మోదీ భయపడడం దేనికి? అసలు ఇండియా ఎప్పుడైనా అమెరికాకు భయపడిందా? 1955లో అమెరికా ఆంక్షలు పెట్టిన, చాలా స్ట్రిక్ట్గా కండిషన్స్ అప్లై చేసిన ఇండియా వెనక్కి తగ్గలే. అప్పట్లో న్యూక్లియర్ ప్రయోగాలు ఆపమని ఇండియాని అమెరికా బెదిరించిన అప్పటి ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ భయపడకుండా న్యూక్లియర్ ప్రయోగాలు చేశారు కదా. ఇక 1998లో వాజ్పేయి కూడా న్యూక్లియర్ ప్రయోగాలు చేశారు. చివరికి అమెరికాని దిగొచ్చి ఇండియాతో న్యూక్లియర్ ఒప్పందం చేసుకుంది. మరి అలాంటి సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకునే దేశం, అంత పవర్ఫుల్ లీడర్స్ ఉన్న దేశం నుంచి ఇప్పుడు మోదీ ఎందుకు వెనకడుగు వేస్తున్నారు? లేదంటే ఆ నేతలు చేసిన ధైర్యం ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు చేయటం లేదు అనేది ఇక్కడ ఒక ప్రశ్న. బట్ ట్రంప్ కేవలం ఇండియా మీదనే కాదు, బ్రెజిల్, కెనడా దేశాల మీద కూడా 50% టారిఫ్లు వేస్తూ ఉన్నారు ఇక్కడ. బట్ ఆ దేశాలు భయపడట్లేదు. వేరే దేశాలకి వాటి వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి హ్యాపీగా, ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. బట్ ఇప్పుడు ట్రంప్ ఏదో మోదీకి భయపడి టారిఫ్లు తగ్గించాడని చాలామంది ఒక ఫేక్ ప్రాపగండా చేస్తున్నారు. కానీ ఇక్కడ ట్రంప్కి మన ఇండియన్ మార్కెట్ అవసరం చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ట్రంప్ పైత్యం నచ్చక అనేక దేశాలు అమెరికాతో, ట్రంప్తో ట్రేడ్ డీల్ ఆపేసుకుంటున్నాయి, స్టాప్ చేసుకుంటున్నాయి. యూరోపియన్ యూనియన్స్, చైనా, కెనడా, బ్రెజిల్ అమెరికాతో ట్రేడ్ డీల్ని ఒక్కసారిగా స్టాప్ చేశాయి. దీంతో అమెరికాకి వాళ్ళ వస్తువులను అమ్ముకోవటానికి పెద్ద మార్కెట్ కావాలి. ఇప్పుడు అతనికి అవసరం కూడా. ఎలాగో మోదీ గట్టిగా ట్రంప్ కోసం నిలబడ్డాడు అని చెప్పి ట్రంప్కు తెలుసు కాబట్టి 7% టారిఫ్లు తగ్గిస్తా అని చెప్పి ఏకంగా $5 బిలియన్ బిజినెస్ డీల్ కొట్టేశాడు ట్రంప్. దీనివల్ల ఇండియాలో ఉన్న ఎనర్జీ తయారు చేసే కంపెనీలు, రైతులు, బొగ్గు ఉత్పత్తి చేస్తున్న సంస్థలు అన్నీ ఎట్ ఏ టైం లాస్ అవబోతూ ఉన్నాయి. సో ఇక్కడ దారుణమైన విషయం ఏంటో తెలుసా? అమెరికా వస్తువుల మీద ఇండియాలో టారిఫ్లు 0కు చేయాలి అన్నది ట్రంప్ కండిషన్. అలా చేస్తే ఇండియా నిండా మునగడం ఖాయం. ఎందుకంటే మన ఇండియన్ కంపెనీలు తయారు చేసే వస్తువుల కన్నా అమెరికా వస్తువులే చీప్గా దొరుకుతాయి. అప్పుడు అమెరికా వస్తువులు కొంటారు, కానీ ఇండియన్ వస్తువులను చివరికి ఇండియన్స్ కూడా కొనే పరిస్థితి ఉండదు. అప్పుడు అమెరికా కంపెనీలు లాభపడి మన ఇండియన్ కంపెనీలు లాస్ అయిపోతాయి. కంపెనీలు నడవక ఉన్న ఉద్యోగాలు కూడా కోల్పోయే పరిస్థితి. కొత్త ఉద్యోగాలు దేవుడెరుగు. నిరుద్యోగం, పేదరికం అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోతుంది. సో రూపాయి వాల్యూ మరింత పతనం అవుతుంది. ఇక్కడ ఒక విషయం మీరు బాగా గుర్తుంచుకోండి. మన దేశానికి దిగుమతి అయ్యే వస్తువులు కొనాలంటే మనం డాలర్స్లోనే కొనాలి. రూపీస్ ఇస్తే నడవదు కదా, అప్పుడు అమెరికాకే లాభం కదా. ఇండియా రూపాయికి తీవ్ర నష్టం అది. మన దేశం నుంచి ఎగుమతులు పెరిగితేనే మన వస్తువులను వేరే దేశాలు డాలర్లు చెల్లించి కొనుక్కుంటారు. అప్పుడు
మన దగ్గర డాలర్ల సంపద పెరిగి రూపీ వాల్యూ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కానీ మోదీ గవర్నమెంట్ బడ్జెట్లో ఇసుమంతైన ఎక్స్పోర్ట్స్ పెంచడానికి ట్రై చేసినట్లుగా అనిపించలేదు. గత 12 ఏళ్ల మోదీ గవర్నమెంట్ బడ్జెట్ చూస్తే మేక్ ఇన్ ఇండియా కోసం కేటాయించిన నిధులు చాలా చాలా తక్కువ. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి జబ్బలు చర్చుకోవడమే తప్ప ఇండియాలో ఉన్న స్మాల్ స్కేల్ సెక్టార్స్కి ఎంకరేజ్ చేసింది ఏమీ లేదు. చెప్పటం తప్ప చేతల్లో కనిపించలేదు. మన మోదీ వచ్చిన తర్వాత ఒకవైపు అంబానీ, ఒకవైపు ఆదాని కంపెనీస్కి జరిగిన ప్రాఫిట్స్ ఆర్ బెనిఫిట్స్లో అట్లీస్ట్ 10% మన స్మాల్ సెక్టార్స్కి, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి లాభం జరిగి ఉంటే, వాళ్ళకి చేతి ఇచ్చి ఉంటే ఇండియన్ రూపీ బలపడేదేమో అని అనిపిస్తుంది నాకు. ఉద్యోగులు పెరిగితే ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇండియాలో వస్తువులు ఎక్కువగా తయారైతే మనకి ఇంపోర్ట్ బిల్లులు ఉండవు, వస్తువులు చాలా చీప్గా దొరుకుతాయి. అప్పుడు ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఇండియా వేరే దేశాలకి ఎగుమతులు చేసే శక్తి పెరిగి మన దేశం ఆర్థికంగా తయారవుతుంది. కానీ మోదీ గవర్నమెంట్ అలాంటివేవి చేస్తున్నట్లు కనిపించట్లేదు. మరోసారి అది ప్రూవ్ అయింది కూడా మొన్న బడ్జెట్లో. సో చదువు, టెక్నాలజీ, ఎంప్లాయ్మెంట్, యూత్ స్కిల్స్కి ఇక్కడ నిధులు కేటాయించినప్పుడే ఇండియా సర్వనాశనం అయిపోయినా సరే వాళ్ళు పట్టించుకోరు అనేది క్లియర్గా అర్థమవుతున్న పాయింట్ ఈ బడ్జెట్ చూస్తే. ఇప్పుడు ట్రంప్ ముందు మోదీ మోకరిల్లే ఇండియాని మరింత దెబ్బతీయడానికి రెడీ అయిపోయాడు. ఇంక ఇండియన్ రూపీ బలపడుతుందా, పాతాళానికి పడిపోతుందా? లెట్స్ వెయిట్ అండ్ సీ. మీ ఒపీనియన్ ఏంటి? నేను చెప్పిన పాయింట్స్ మీకు యాక్సెప్టబుల్ అనిపిస్తే కింద కమెంట్ రూపంలో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. మరికొంతమందికి మీ ద్వారా షేర్ చేస్తే నేను చేస్తున్న వీడియో మీతో పాటు ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.